మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. B12 డెఫిషియన్సీ అండి. మనకు అందరూ తెలుసు B12 తగ్గిపోతే జుట్టు రాలిపోతుంది. B12 తగ్గిపోతే అసలు బరువు అస్సలు తగ్గం తెలుసా. అండ్ B12 తగ్గిన బరువు మళ్ళీ ఇమ్మీడియట్గా పుటాన్ అయిపోతాం. B12 తగ్గితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. B12 తగ్గితే గట్ క్లీన్ ఉండదు. B12 తగ్గితే మెయిన్ నరాలు, తిమ్మిర్లు, బలహీనతలు కూడా వస్తాయి. బి కాంప్లెక్స్ విటమిన్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. బి కాంప్లెక్స్ విటమిన్ ఎందులో దొరుకుతుందో చెప్పనా? కొబ్బరి బొండం వాటర్లో. నేను చాలామంది చెప్తుంటాను, కొబ్బరి బొండం వాటర్ ఇంటేకే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ బ్రహ్మాండంగా పుష్కలంగా దొరికేది ఏదన్నా ఉందంటే అది కొబ్బరి బొండం వాటర్. రోజుకు 250 to 300 ml వరకు తాగవచ్చు. అట్లీస్ట్ ఇంకా వద్దంటే 500 ml. ప్రతి ఒక్కరు 250 ml దొరికితే మాత్రం కొబ్బరి బొండం ప్యూర్ వాటర్ దొరికితే రెగ్యులర్గా తెప్పించుకొని మంచి గ్లాసులో వేసుకొని తాగండి. నరాలు, తిమ్మిర్లు, బలహీనత, వీక్నెస్లు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ పోతాయి మనకి. ఎవరికైనా హై బీపీ ఉన్నా సరే కొబ్బరి బొండం వాటర్ పర్ డే 250 or 200 ml వాటర్ అంతా తాగలిగితే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి బి కాంప్లెక్స్ విటమిన్స్ రిచ్గా దొరికేది ఒకటి కొబ్బరి బొండం వాటర్లో. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, ఒకవేళ కొన్ని కేసెస్లో మనకి B12 బాగా తగ్గిపోతే జుట్టు బాగా విపరీతంగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చి ఊడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొబ్బరి బొండం వాటరే కొద్దిగా తీసుకొని దాంట్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. జుట్టు బాగా గ్రోత్ వస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్లోకి వస్తుంది. చూసారా, మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల, న్యూట్రిషన్ పర్ఫెక్ట్ ఉండడం వల్ల కూడా 50% హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది. అది ఎక్స్టర్నల్గా మన షాంపూలో కొద్దిగా కొబ్బరి బొండం వాటర్ కలుపుకొని తలస్నానం చేయడం వల్ల ఎక్స్టర్నల్ కూడా మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండడం వల్ల ఇంకో 50%. సో 100% హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేసేది కొబ్బరి బొండం వాటర్. అండ్ దాంతోపాటు B12లోకి వచ్చాక మనం పూల్ మకానా అంటే ఐడియా ఉంది. తామర గింజలు తెల్లగా ఉంటాయి, మంచిగా వైట్గా డైమండ్స్లో షైనీగా మంచిగా ఉంటాయి. ఆ పూల్ మకానా కూడా చాలా అద్భుతం అండి. తామర గింజలు అంటారు. నదుల్లో మనకి చెట్లకు వస్తాయి, కాయల్లాగా ఉంటుంది. దాన్ని పగల కొడితే లోపల ఉంటుంది, ఇట్లా ఇంత నల్ల కాయ ఉంటుంది లోపల, బయట దాని ఉపరితల భాగం. దాన్ని పగల కొడితే గట్టి ఉంటుంది, పగల కొడితే లోపల మెత్తటి సాఫ్ట్గా దూది పింజలాగా పూల్ మకాన దొరుకుతుంది. పూల్ మకాన కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నరాలలో తిమ్మిర్లు ఉన్నాయా, నరాలలో బలహీనత ఉందా, రెగ్యులర్గా ఒక గుప్పెడంత అంటే ఒక 50 grams to 80 grams 100 grams అంత పూల్ మకాన ప్రతిరోజు తీసుకోండి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నరాలలో తిమ్మిర్లు తగ్గుతాయి, B12 డెఫిషియన్సీ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకా మనం ఆప్షన్గా తీసుకుంటే తోటకూర విత్తనాలు. B12 బాగా ఉండాలంటే ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బాగుండాలి. అంటే ఐరన్ కూడా బాగుండాలి బాడీలో. ఐరన్ బాగా పెంచడానికి తోటకూర ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, B12 ఐరన్ పెరగడానికి తోటకూర విత్తనాలు కూడా అంత అద్భుతంగా పనిచేస్తాయి. గసగసాలాగా చూసారా, చిన్నగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇట్లా చిన్నగా ఉంటాయి తోటకూర విత్తనాలు. తోటకూర విత్తనాలని మనము దోరగా వేపేస్తే పాప్కార్న్ లాగా పట్ వస్తాయి. పాప్కార్న్ లాగా డైలీ ఇన్ని గుప్పెడు ఒక స్పూన్తో తిన్నా కూడా మంచిదే. చాలా తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. లేదు, కొంతమందికి పచ్చిగా ఉండగానే తినడం వల్ల కొద్దిగా స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దోరగా వేపేసి పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ని ఇడ్లీ, దోశల్లో, చపాతీస్లో ఎందులో దాంట్లో వేసేసుకొని చపాతీ చేసుకోవచ్చు. దోశలాగా దోశ బ్యాటర్లో ఒక స్పూన్ వేసుకొని దోశ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, పెసరట్టు చేసుకోవచ్చు, ఏదో రకంగా తీసుకోవచ్చు. కాబట్టి తోటకూర విత్తనాల్లో, ఫూల్ మకానాలో, ఎస్పెషల్లీ పంకిన్ సీడ్స్లో, వాటర్మెలన్ సీడ్స్లో, సన్ఫ్లవర్ సీడ్స్లో, వీటన్నిటిలో కూడా అద్భుతమైన బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. B12 ఉంటుంది. సో మనకి B12 తగ్గిపోతే ఫస్ట్ వచ్చేది జాయింట్ పెయిన్స్, నరాలు, తిమ్మిర్లు, మనం నీ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్, ఇంకా రకరకాల నొప్పులు అన్నీ స్టార్ట్ అవుతాయి. చెప్పాను స్టార్టింగ్లోనే, జుట్టు రాలడం నుంచి తీసుకునే నరాలలో తిమ్మిరి రావడానికి కూడా కారణం B12. చాలామంది ఈ మధ్యకాలంలో ఫీవర్ వస్తుంది, వీక్గా ఉందంటే B12 వేసేస్తారు. జుట్టు రాలుతుందంటే B12 వేసేస్తారు. పిల్లలు కూడా ఏదైనా బాగాలేకపోతే B12 ఎందుకు అంత ఫేమస్ ఏంటంటే, మన బాడీలో B12 అబ్జార్ప్షన్ అవ్వడానికి మెయిన్ కారణం మన గట్ హెల్దీగా ఉంటేనే, పేగులు బాగుంటేనే B12 అనేది చాలా ప్రాపర్గా రిలీజ్ అవుతుంది మన బాడీలో. B12 మన గట్ క్లీన్గా లేదంటే, మోషన్ రెగ్యులర్గా వెళ్ళలేదు అనుకోండి, గట్ హెల్దీగా లేనట్టే. అప్పుడు మేము ఎంత B12 సంబంధించిన ఫుడ్ తీసుకున్నా అంత సఫిషియెంట్ B12 మన బాడీకి అందదు. కాబట్టి B12 అందాలి అంటే మెయిన్ మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి, హెల్దీ ఫుడ్తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మోషన్ సాఫ్గా రెగ్యులర్గా వెళ్ళాలి. ప్రాపర్ మోషన్కి వెళ్ళకపోతే గట్ క్లీన్ ఉండదు, అబ్జార్ప్షన్ సరిగా ఉండదు. కాబట్టి బి కాంప్లెక్స్ విటమిన్స్ కొబ్బరి బొండం వాటర్లో దొరుకుతాయి. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తామర గింజ, అది పూల్ మకానా అంటే తామర గింజలు, తోటకూర విత్తనాలు కూడా దొరుకుతాయి.
ఇవి ప్రాపర్గా తీసుకుంటూ ఇవి అబ్జర్వేషన్ బాగుండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలండి. ఎన్నేళ్ళని మనం మోకాళ్ళ నొప్పులతో బాధపడతాం, ఎన్నేళ్ళని బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్, ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఏజ్లోనే బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, సర్వైకల్ పెయిన్స్ అని వస్తున్నారు కదా. వీటన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ మన బాడీలో ప్రాపర్గా విటమిన్స్, డి విటమిన్ ఉండాలి, B12 ఉండాలి, కాల్షియం ఉండాలి, ఐరన్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది. సో కాబట్టి ఎవరికైనా బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా, డెఫినెట్గా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం, రెగ్యులర్గా మోషన్కి సాఫ్ వెళ్ళడం, దాంతోపాటు కొబ్బరి బొండం వాటర్ తాగడం, అండ్ దాంతోపాటు పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పూల్ మకానా, మన తామర గింజలు, అంటే మన పూల్ మకానా అంటే తామర గింజలు అండ్ వెరీ కట్ చేయరా. సో పూల్ మకానా రెగ్యులర్గా తీసుకోవడం, తోటకూర విత్తనాలు కూడా చెప్పాను కదా ఇంత క్లియర్గా, గసగసాలాగా చిన్నగా తెల్లగా ఉంటాయి, అవి కూడా తెప్పించుకుంది అంటే ఏ డెఫిషియన్సీ ఉండదు. బి కాంప్లెక్స్ విటమిన్ బాగుంటే ఎనర్జెటిక్గా ఉంటాం, బరువు తగ్గాలనుకుంటే బరువు తగ్గుతాం. సో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, నరాల్లో స్ట్రెంత్ ఉండడం వల్ల బోన్స్, జాయింట్స్ అన్నీ బాగుంటాయి. సో ఖచ్చితంగా చెప్పిన ప్రతి ఫుడ్ తెచ్చుకొని తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీ, అన్నీ దొరికేవేనండి ఈజీగా. ఇప్పుడు మనకి మ్యాక్సిమం దొరకందంటూ ఏముండదు. మునక్కాయల్లో కూడా ఉంటుంది, వెజిటబుల్స్లో తీసుకుంటే మునక్కాయలు ఉంటుంది, బీరకాయలు ఉంటుంది, సొరకాయలు ఉంటుంది, వీటన్నిటిలో కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. బట్ వెజిటబుల్స్ రెగ్యులర్గా, ఆకుకూరలు రెగ్యులర్గా, నట్స్ రెగ్యులర్గా తీసుకుంటే B12 సంపూర్ణంగా ఉంటే మనం హెల్తీగా, యాక్టివ్గా ఉంటాం అండ్ యాంటీ క్యాన్సరస్గా కూడా ఉంటుంది అనమాట B12 హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ తీసుకుంటూ, హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, రెగ్యులర్గా తింటూ, తొందరగా టైంకి తొందర పడుకోండి. సో ఖచ్చితంగా వస్తుంది B12. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.